ప్రతిభ ఎవడి సొత్తు? మా రోజు వీరన్న చాలా మందికి తెలిసే ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నా. తెలంగాణ ఉద్యమకారుడు ఆయన ఒక మాట రాసిండు, ప్రతిభ ఎవడి సొత్తురా, అందుకోర్రా గుదుపు అందుకోర్రా అని చెప్పని గోరెటెంకర రాసిన పాట మీరు గూగుల్లో కొడితే వినండి. ఇవాళ మెరిట్ ఈజ్ నాట్ ది ఇట్స్ యూనివర్సల్ ప్రొడక్ట్, ఇట్స్ యూనివర్సల్ ఎసెట్. కానీ వాళ్ళ కొద్ది మంది వర్గాలకు, అది పెట్టుబడిదారు వర్గాలు కావచ్చు, ఆధిపత్య కులాలు కావచ్చు, వాళ్లదే ప్రతిభ అన్నట్టుగా ఇవాళ రాజకీయంలో వాళ్లే, ఆర్థికంగా వాళ్లే, సమాజంలో అన్నిట్లో కూడా ఇవాళ వాళ్ళ ప్రాబల్యాన్ని చూపెట్టుకుంటూ వాళ్ళేదో దైవపుత్రులు అయినట్టు, మనమంతా బానిసలం అన్నట్టు, మనం ఏదో చీడపురుగులం అన్నట్టు, లేకపోతే కింద నిమ్న జాతులం అన్నటువంటి ఒక రీతిలో ఇవాళ ఇప్పటికి కూడా వివక్షకు గురవుతున్న ఒక పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. 4 pillars of democracy. Constitution has given us 4 pillars of democracy: policy maker, policy executive, judiciary, and the media. Unfortunately, probably Ambedkar would have not envisaged that this kind of a dismantling of the social justice will happen in this country. ఇవాళ 4 pillars లో వాళ్ళదే ఆధిపత్యం అండి. పాలసీ మేకర్ ఇవాళ చట్టసభకి వెళ్ళి చూడండి, అసెంబ్లీలో ఇవాళ ఒకటే ఒక కులం ఎందుకు 50% ఎక్కువ ఒక కులం ఎందుకు ఉంటుందండి? ఎందుకండి 50% ఉన్న బీసీలు ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ లో ఎందుకుంటారండి? నాకు అర్థం కాదు. ఎగ్జిక్యూటివ్స్ చూడండి, ఇవాళ ఏ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అన్నా కానీ పోలీస్ స్టేషన్ లో, ఏ ఐఏఎస్ ఆఫీసర్ కి పొజిషన్స్ లో ఉన్నటువంటి వాళ్ళు అంత అగ్రవర్ణాలే. మనం ఏమైనా బానిసలుగా బతకడం కోసమే పుట్టినామా మనం ఈ దేశంలో? ఎందుకు ఇవాళ ఈ రకమైన వివక్షకు గురవుతున్నాం అనే తప్పనిసరిగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అయితే ఈ చర్చ జరుగుతున్న తరుణంలో అడ్వకేట్లుగా మీరు ముందుకు రావటం అనేటువంటిది కేవలం మీ సమస్య పరిష్కారం కాదు. ఇది మొత్తం సమాజంలో ఇవాళ ఒక పెద్ద రుగ్మత ఇవాళ భారతదేశాన్ని కబలించి వేస్తా ఉంది. ఇండియా ప్రాబబ్లీ కుడ్ హావ్ బీన్ మచ్ మోర్ డెవలప్డ్ దెన్ అమెరికా హ్యాడ్ రిజర్వేషన్స్ బీన్ ప్రాపర్లీ ఇంప్లిమెంటెడ్. ఇవాళ భారతదేశం ఇంకా కూడా వెనుకబడిన దేశంగానో, ఇంకా కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఏంటి అంటే, మెజారిటీ వర్గాలను ఇవాళ కూడా అధికారంలో లేము, న్యాయ వ్యవస్థలో లేము, ఆర్థిక వ్యవస్థలో లేము, ఉండకుండా మనం అణచివేటకు గురి చేయడంతో దేశం కూడా వెనుకబడిపోతా ఉంది. టుడే వాట్ వీఆర్ ఆస్కింగ్ ఈజ్ నాట్ ఫర్ అవర్ ప్రోగ్రెస్. మన అభివృద్ధి కోసం మనం అడగట్లే, ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ జాతీయ అభివృద్ధి కోసం మనం అడుగుతున్న విషయాన్ని మనం ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉందని చెప్తా ఉన్నాను. వీఆర్ పార్ట్నర్స్. ఉత్పత్తి కులాలం మనం. ఈ దేశం అభివృద్ధి చెందిన, సమాజ నాగరికత అభివృద్ధి చెందిన ఉత్పత్తి కులాలం మనం. ఈ ఉత్పత్తి కులాలను ఇవాళ కులగణన చేయమంటే చేయరు, కులగణన చేస్తే తప్పు చేస్తారు. ఏంటంటే 70 ఏళ్ళు అవుతుందండి, గొర్రెలను లెక్క పెడతారు, బర్రెలను లెక్క పెడతారు, టేబుల్లను లెక్క పెడతారు, కానీ కులాలను లెక్క పెట్టరండి. మరి మిగతా కులాలను లెక్క పెట్టాడు, మమ్మల్ని ఎందుకు లెక్క పెట్టరంటే లెక్క పెట్టామని చెప్పని వాళ్ళ దాటవేత ధోరణి పాల్పడుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఎక్కడికక్కడ ఒక వివక్ష. నేను ఇంతకుముందు డేటా చూస్తా ఉన్నా, అన్న ఇచ్చిన డేటా బాధ కలిగించే అంశం. సమాజానికి తెలియాలా, నాకు కూడా తెలియదు ఇప్పటిదాకా చూస్తుంటే. 2018 to 23 601 జడ్జిల అపాయింట్ అయితే 76% అగ్రకులాలు. 76% అగ్రకులాలు. ఎస్సీలు, దళిత బిడ్డలు, అంబేద్కర్ వారసులు 3%, ఎస్టీలు 1.5%, బీసీలు 50-60% అని చెప్పుకుంటాం 12%, మహిళలు 15%, మైనారిటీలు 5.32%. ఇదేం అన్యాయం అండి? మాకు చదువు రాదా? మాకు విజ్ఞత లేదా? కెన్ వి నాట్ ఆర్గ్యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ కోర్ట్? వచ్చి జస్టిస్ ముందు నిలబడి మనం మిగతా వర్గాలతో సమానంగా మనం ఆర్గ్యూ చేయలేమా? నేను ఇవాళ చూస్తా ఉన్నా చాలాసార్లు. లాస్ట్ 10 years జడ్జిలు ఎవరైతే నియామకాలు అయినాయో, పేర్లు తీసుకోవచ్చో తీసుకోలేదో, బట్ దెన్ ఐఎమ్ ఎ డెమోక్రాట్, సో ఐ కెన్ డూ దాట్. జస్టిస్ ఐ క్యాన్, థ్యాంక్ యూ. జస్టిస్ లక్ష్మణ్ బహుజన బిడ్డ, వేణుగోపాల్ బహుజన బిడ్డ, నందా అని అనుకుంటా, ఇంకా చాలా మంది, కార్తీక్ గారు, జస్టిస్లు అంతా జస్టిస్ లక్ష్మణ్ గారు, జస్టిస్ కార్తీక్ గారు, జస్టిస్ వేణుగోపాల్ గారు, నగేష్ భీమపాక గారు, ఇట్లా చాలా మంది గత 10 సంవత్సరాల్లో బహుజన బిడ్డలందరూ కూడా అణగదొక్కబడ్డ వర్గాలకు చెందిన వాళ్ళు జడ్జిలైనరు. ఆర్ దే ఇన్ఫీరియర్ టు ఎనీబడి టుడే? ఇవాళ జస్టిస్ లక్ష్మణ్ గారు మాట్లాడుతూ ఉంటే, హైడ్రా తరపున, బాధితుల తరపున, మూసీ తరపున కేసులు వేసినప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటే కాళ్ళకు దండం పెట్టాలరా అనేటువంటి ఒక రీతిలో ఆయన ప్రజల పక్షాన పోరాటం చేస్తా ఉన్నాడు. వాట్ ఇస్ దట్ వి ల్యాక్? ఏం తక్కువైంది మనలో? చదువుకున్నాం కదా, అందరితో సమానంగా చదువుకున్నాం కదా. కొంతమంది భాష ఎక్కువ రావచ్చు, కొంతమంది తక్కువ రావచ్చు, కానీ విజ్ఞతలో వీఆర్ నాట్ వీక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అ విజ్డమ్. లీగల్ నాలెడ్జ్ లో కానీ, విజ్డమ్ లో కానీ మనమేం చిన్నవాళ్ళం కాదు కదా. ఎందుకు ఈ బానిసత్వం, ఎందుకు ఈ అణచివేత అనేటువంటి ఒక ఆలోచనను రేకెత్తించేటువంటిది ఈ సమావేశం. నాది ఒకటే ఒక విజ్ఞప్తి.
నేను ఇంతకుముందు రాత్రి చూస్తా ఉన్నా, లింగన్న రమ్మనంగానే చారణ్ సాబ్ లింగన్న రమ్మనంగానే ఏంది ఈ కథ అని చూస్తే, ఓవరాల్ కన్విక్షన్ రేట్ ఆఫ్ ది criminal cases conviction rate in the country is 46% alone. But whereas when it comes to the SC's atrocities సంబంధించిన కన్విక్షన్ రేట్ చూస్తే నాట్ ఈవెన్ 20%. ఇది చాలా గ్లేరింగ్ ఎగ్జాంపుల్ నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా. నేను అందుకే అన్నా ఇంతకుముందు, ఇట్ ఈస్ నాట్ అబౌట్ అవర్ అపాయింట్మెంట్స్, ఇట్స్ అబౌట్ ఎక్స్టెండింగ్ ద జస్టిస్ టు ద వల్నరబుల్ సెక్షన్స్. ఇవాళ మన వర్గాలే గనక జడ్జిలుగా ఉన్నట్టయితే, మన వర్గాలే గనక జ్యుడిషియరీ ఆఫీసర్స్ గా ఉన్నట్టయితే ఆ 20% 60% కాదా, 100% కాదా? అవుతుందా కాదా చెప్పండి? తప్పనిసరిగా అవుతుంది. ఇవాళ అందుకే అంటాం కదా, బాధ తెలిసిన వాడికి బాధితుడి యొక్క సమస్య అర్థమవుతుంది. ఇవాళ పెద్ద కులాల వాళ్ళు పెద్ద పెద్ద జడ్జిలుగా ఉండవచ్చు కాక, కానీ దే మే నాట్ హావ్ ద ఎంపతి, బట్ మనకు ఎంపతి ఉంటుంది. మనం ఒక మాదిగ బిడ్డకో, ఒక మాల బిడ్డకో, ఒక ముదిరాజు బిడ్డకో, ఒక గొల్ల బిడ్డకో, ఒక విశ్వకర్మ బిడ్డకో జడ్జిగా కూర్చున్నట్టయితే ఆ వర్గాల వారు పడేటువంటి ఒక బాధ అర్థమవుతుంది. ఆ వర్గాలకు ఏ రకంగా న్యాయం అందించాలంటే ఒక విఘ్నతతో, సోయితో జస్టిస్ లక్ష్మణ్ ఎట్లయితే ఇవాళ మూసి హైడ్రా బాధితుల పక్షాన పెద్ద ఎత్తున గొంతేసుకుని వాళ్ళ పాలకవర్గం చేస్తున్నట్టు తప్పిదాలను ఎత్తి చూపుతున్నారో, అదే రకంగా జ్యుడిషియరీ ఆఫీసర్స్ గా చేసే ఒక పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మిత్రులారా, నాకు ఈ అవకాశం కల్పించి ఇక్కడికి మీరు ఆహ్వానించినారు. మీతో పాటు నేను కూడా ఈ మధ్య కాలంలో నల్లకోట వేసిన. ఐ జాయిన్ యువర్ ఫ్రెటర్నిటీ. నాకు లాంగ్ పెండింగ్ డ్రీమ్ ఇన్ మై లైఫ్. ద వెరీ నోబుల్ ప్రొఫెషన్ ఇది. ఎందుకంటే 10 మందికి న్యాయం చేసేటువంటిది, ధర్మం చేసేటువంటిది. కాబట్టి మీతో పాటు ఉండాలని చెప్పి ఈ మధ్యనే లా చేసుకొని నల్లకోట వేసుకొని పోయినా, 1-2 కేసులు అక్కడిక్కడ పోతా ఉన్నా. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ హానర్డ్ దట్ ఐఎమ్ మిడ్స్ట్ ఆఫ్ యూ. మీరు ఏ కార్యక్రమం చేసినా వ్యక్తిగతంగా, పార్టీ పరంగా తప్పనిసరిగా మీతో ఉంటాం. అయితే ఒక చిన్న మాట చెప్పాలా, మా రాజేంద్రన్న గారు సమయంలో జరుగుంటుంది అనుకుంటా, బహుశా ప్రసాద్ గారి అపాయింట్మెంట్ జరిగినప్పుడు ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ బిఎస్ ప్రసాద్ హెస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఏజీ ఇన్ ద కంట్రీ. ఒక పద్మశాలి బిడ్డ. దట్ హెస్ బీన్ డన్ బై ద ప్రీవియస్ బీఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్ గారు. దాని ఫలితం ఏమైంది? దాదాపు 50-60% లీగల్ ఆఫీసర్స్ అంతా కూడా, మళ్ళా జ్యుడిషియరీ ఆఫీసర్స్, లీగల్ ఆఫీసర్స్ అంతా కూడా బీసీలు, ఎస్సీలు వస్తే ఒక పరిస్థితి ఏర్పడింది. దురదృష్టం, ఇవాళ ఏకకుల సామ్యవాదం నడుస్తా ఉంది వాళ్ళ తెలంగాణలో. వాళ్ళేదో పెట్టి పుట్టినట్టు, మనమేమో అణచివేత గురి రావడానికే పుట్టినట్టుగా ఇవాళ ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళకి మాత్రమే పెద్ద పదవులన్నీ కట్టబెడతా ఉన్నారు. ఏజీలు వాళ్లే, ఏజీలు వాళ్లే, లేకపోతే ఇంకా జీపీలు వాళ్లే, ఏజీపీలు వాళ్లే, పీపీలు వాళ్లే. ఇదే న్యాయం అండి? ఆర్ వి నాట్ పార్ట్ ఆఫ్ ద డెమోక్రసీ? మేము ఓట్లు ఎత్తలేమా? మేము ఓట్లు అయిందే మీరు ముఖ్యమంత్రులు అయినరా? మేము ఓట్లు అయిందే మీరు పెద్ద పెద్ద కుర్చీల్లో కూర్చున్నారా? మేము ఏం తప్పు చేసినాం? మాలో ఉన్నటువంటి విఘ్నత ఏంది? కొంచెం ఏమన్నా హెచ్చు తగ్గులు ఉంటే మాకు అవకాశం ఇస్తే కదా మేము ముందు వచ్చేది. యూ గివ్ మీ అన్ ఆపర్చునిటీ, దెన్ ఐ విల్ పెర్ఫార్మ్. అట్లా కాకుండా ఇవాళ అణచివేతకు గురి చేస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. నాకు నేను వస్తా ఉంటే చెప్తా ఉన్నారు, కేసీఆర్ గారు ఇది ఆలోచించి ఎస్సీ గర్ల్స్ కోసం, ఎస్టీ గర్ల్స్ అండ్ ఎస్సీ గర్ల్స్ కోసం ఎల్బీ నగర్ లో, సంగారెడ్డిలో ప్రత్యేకమైనటువంటి లా కళాశాలలు ఆ రోజు వీళ్ళు కనుక చదువుకున్నట్టయితే, ఈ వర్గాలకు చెందిన వాళ్ళు చదువుకున్నట్టయితే అడ్వకేట్లు అవుతారు, అడ్వకేట్ అయితే జడ్జిలు అవుతారు, పీపీలు అవుతారు, జీపీలు అవుతారు అని చెప్పని ఆలోచనతో గత ప్రభుత్వం పెట్టింది అని చెప్పినారు. పెద్ద ఎత్తున మనం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఐ హంబ్లీ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఇంత పేషెంట్ గా విన్నటువంటి మా రాజేంద్రన్నకు, మా లింగమన్నకు, మా జాదుల సీనన్నకు, అరుణ్ కుమార్ గారికి, అందరికి కూడా పేరున మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ.